హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వైబ్స్ 007. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళనైతే ఊరికైతే పిలుచుకోబోతున్నాము. అందుకని నైటే మేమైతే వచ్చేసినాము. ఇప్పుడు టైం అయితే 7:30 అలా అవుతుంది. వీళ్ళు 6 గంటలకైతే కదలాలన్నారు. కానీ టైం చూస్తేనేమో దాటిపోయింది. మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే మొత్తం నేను వీళ్ళు ఎన్ని రోజులున్నారో మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మేము నైట్ ఎందుకు వచ్చినామంటే మా అవ్వని దించేసరికి చాలా టైం పడతది. అందుకని ముందే అయితే వచ్చినాము. ఎందుకంటే మా అవ్వ నడచలేదు. కాళ్ళైతే చచ్చుబడిపోయినాయి. ఇంటి పైనైతే ఉంటుంది. దించి లగేజ్ అంతా కార్‌లో పెట్టుకొని తర్వాత మేమైతే బయలుదేరుతాము. వీళ్ళైతే ఆల్రెడీ రెడీ అయిపోయినారు. ఇక సామాను, లగేజు మా అవ్వను మొత్తం అయితే చేసేసినాము. అక్కడ లాస్ట్‌లో నేనైతే ఉన్నాను. మా చిన్నమ్మ అయితే వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ కార్‌లో అయితే ఎక్కుతా ఉంది. మా మామ, మా అవ్వ అయితే ఆ కార్‌లో అయితే కూర్చొనున్నారు. ఇంకా ఎవరు ఏ కార్‌లో పోవాల్సింది స్పేస్ చూసుకొని అడ్జస్ట్ అయితే అయ్యి ఎళ్ళిపోతాము. అంతేకాదు దారి మధ్యలో టిఫిన్ చేయాలి. అలాగే డీజిల్, పెట్రోల్ అయితే పట్టించుకునే పనుంది. చూద్దాము. ఇప్పుడు మామ ఏమంటున్నాడంటే మా ప్రేమ్ సార్ మామ, ఆ కార్‌లో ప్రశాంత్, మా మామ అయితే వెళ్తారంట. కారైతే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫ్రంట్ సీట్‌లో అయితే కూర్చొనున్నా మా బాబాయ్ పక్కన. ఇక్కడి నుంచి అయితే బయలుదేరి పెట్రోల్ దగ్గర ఆగి తర్వాత టిఫిన్ చేసుకొని ఇంకా ఊరికైతే ఎళ్ళిపోతాము. చూద్దాం. ఇంకా ఏమేం జరుగుతుందో ఈ వీడియోలో మీరు కంప్లీట్‌గా అయితే చూడండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడొచ్చేసి కడప దాటుతున్నప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకుంటున్నాము. ఈ కార్‌కి, ఆ కార్‌కి 2 కార్‌లకి ఒకేసారి పట్టించుకొని ఇంక బయలుదేరుతాం. మధ్యలో అయితే టిఫిన్‌కి ఆగుతామనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి టిఫిన్ కోసం అయితే ఆగినాము. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి మేమంతా అయితే దిగుతాన్నాం చూడండి. ఈ కార్‌లో అయితే మా అవ్వ ఉంది లోపల. మా అవ్వ దిగలేదు. దిగిందంటే మళ్ళీ ఎక్కియడానికి చాలా కష్టం. అందుకే లోపలికైతే తీసుకొనొచ్చినాం. ఏం తింటాందంటే పూరి అయితే తింటా ఉంది. ఏసి నలుస్తాంది లోపల కూర్చొని. ఒక్కాకంతా ఏసి అయిపోయిన తర్వాత పూరి అయితే ఏస్తా ఉంది. ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసినారు. నేను కూడా అయితే ఆర్డర్ ఇచ్చిన. నేనేం తింటానో మీకైతే చూపిస్తా. నా ఆర్డర్ వచ్చిన తర్వాత. వీళ్ళకైతే ఇడ్లీ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే ఇది రెడీగా అయితే ఉన్నదంట. ఇక మిగతా అంతా వేయాల్సిందే. వీళ్ళైతే కూర్చొని తింటా ఉన్నారు. 3 ఇడ్లీ, ఒక పూరి అనుకుంటా. ఇదైతే లొకేషన్ కాజీపేట దగ్గర. బాగా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా మేమేం చేసినామంటే 2 టేబుల్ కలిపి ఒక టేబుల్‌లా పెట్టుకున్నాము. మా మామ అయితే నలుగుతా ఉండు ఇడ్లీ. ఇడ్లీతో ఆపడు. నేను గూడా అంతే అనుకోండి. నా కెపాసిటీ బట్టి. ఇదే అన్నమాట. మేము ఇప్పుడు బయలుదేరే బ్యాచ్ అంతా. ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉందిలే అనుకునేసరికి వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి. టిఫిన్ ఒకటే కాదు మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇది తిని అది తింటానన్నమాట. నా టైం అయితే ఇది కాదు. ఎందుకంటే నేను తినేసరికి చాలా టైం పడతది. కాబట్టి నేను ఒక్క మసాలా దోసతో అయితే ఆగిపోతా. ఎందుకంటే మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకటి ఉందని చెప్పినా కదా! ఐస్ క్రీమ్ కూడా అయితే తోయాలి కాబట్టి లోపలికి. మా బాబాయ్ తిందామా వద్దా కరిగిపోద్దేమో అనే టైప్‌లో తింటా ఉన్నాడు. మా అత్తమామ దొరికిందే సందనేసి నడుస్తన్నాడు. మా ప్రేమ మామ తిని ఇంకోసారి వెయిట్ చేస్తా ఉండు. మా చిన్నమ్మ ఎక్కువ తింటే ఎట్లా అని ఆలోచిస్తా ఉంది. ఈళ్ళంతా అయితే ఒక రౌండ్ ఏసి రెండో రౌండ్ కూడా కుమ్మేస్తాండ్రు. నేనొక్కడినే అనమాట ఒక దోస. కెపాసిటీ చిన్నది. ఇదే అన్నమాట మసాలా దోస. ఇది నేనైతే కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తోసేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం మేము. ఇంకా వీళ్ళు ఎంత కామెడీ చేసినా వీళ్ళైతే పట్టించుకోరు. అంతే ధైర్యంతో ఇప్పుడు అందరిని సెటైర్ అయితే వేస్తా ఉన్నా నేను. అందరం తినేసి ఒక ఐస్ క్రీమ్ ఒక పట్టు పట్టి ఇంకా బయలుదేరుతాం. ఎండలు ఎక్కువ ఉండే ముందుగానే. ఇంటికైతే వచ్చేసినారు. ఇక్కడ మా ప్రేమ్ సాగర్ మామ మొత్తం నీళ్ళైతే పడతా ఉన్నాడు. మా ఊరింటి దగ్గర తడిగా ఉండడం కోసం. ఎవరి ప్లేస్‌లో వాళ్ళైతే సెట్ అయిపోయారు. ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది ఒక వికెటు. శారదీష్ణమ్మ. ఇక్కడ రెనీ ఏదో చేస్తా ఉంది. మా అవ్వ కాళ్ళు ఆరేసుకొని కూర్చొనుంది. ఇక్కడికి పట్టేసి నేనైతే ఇంటికి పోయినా. ఇంటికి పోయి బాగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికైతే వస్తున్నా. ఇక్కడికి మళ్ళీ. ఇక్కడ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టున్నారు. ఇదే అన్నమాట మా అవ్వ ఉన్నది. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో. రెనీ డ్రాయింగ్ ఏస్తుంది. ఏంలే నన్నేం చెప్తావు చాలా రోజులు ఇల్లు ఎటుంది ఇల్లు మూడేళ్ళు అయిందే ఇల్లే మళ్ళా ఎండ తగ్గితే తిరుగుదులే ఇట్లా మళ్ళా ఎప్పుడు ఎండ తగ్గితే వద్దు. మా వాళ్ళ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసినాక మా దగ్గరికి అయితే వచ్చినారు. ఇక్కడ నైట్ టైం అయితే అయింది. అందరికీ ఫుడ్ అయితే పెట్టినారు. మా నాన్న కూడా కూర్చొని ఉన్నాడు. అందరు ఈడనే ఉన్నారనమాట. వీళ్ళు ఈ ఎండలకు తట్టుకోలేరు. ఎందుకంటే సిటీలో ఉండి ఏసీల కింద ఉండి ఒక్కసారి ఎండలోకి వచ్చినారంటే ఇట్లానే అవుతుంది వీళ్ళకి.
ఎప్పుడైనా తిరిగింటే కొంచెం మొన్న పికప్‌లో ఉండేటి బండ్లన్నీ ఇక్కడ మామిడికాయ, పెరుగు, ఇంకా చేపలు రకరకాలైతే ఉన్నాయి. అన్నిటిని పట్టుబడతారు. వెనకాల మా అన్న వాళ్ళైతే ఉన్నారు. ఏందో చెప్తా ఉంది చూడండి. గుసగుసలాడుతుంది. మా అవ్వకు కూలర్ పెట్టినాం. మా అవ్వ హర్ట్ అయింది. బుంగమూతి పెట్టుకున్నది. ఫీల్ అయిందనమాట పాపం. ఓ చిన్న మాటకే. అందుకే ఇటు పక్క తిరగనంటే తిరగనంటుంది. అలిగింది. ఇంకా వీళ్ళైతే తింటున్నారు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే అందరం ఇటు సైడ్ అయితే వచ్చేసినాం. మా అవ్వనైతే నీళ్ళలో పట్టి ఇంకా టిఫిన్ అయితే చేయాలి. టిఫిన్ ఆల్రెడీ అయ్యింది. తినడమే లేటు. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుతున్నాము. చాలా రోజులైంది కదా కలిసి. అందరితో అలా సరదాగా అయితే మాట్లాడుతూ ఉన్నాము. మా ఇంటి వెనకల ఉన్న నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయని చెప్పి కోస్తున్నారు చూడండి. వీళ్ళకి అక్కడ ఇలాంటివి అయితే దొరకవు. అంటే చెట్టు ఎలా వస్తుంది టౌన్‌లో. ఇది మా అమ్మ, మా నాన్న అయితే చాలా కష్టపడి ఇంత పెద్దదాన్ని అయితే చేసినారు. ఇంకో చెట్టు పెద్దదైతే ఉండేది. అది మాత్రం చనిపోయింది. దాని తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకొని ఇంత దాన్ని అయితే చేసినారు. ఇప్పుడు దీని నుంచి అయితే చాలా కాయలైతే వస్తున్నాయి. అందరం అయితే ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చారు. కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి బాగుంటుందని చెప్పి ఇక్కడైతే తిరుగుతా ఉన్నాం. నాన్న అపురూపంగా చూసుకుంటానులే. ఈ కోసిన నిమ్మకాయలు 2 రోజులైతే ఉంటాయంట. అన్ని కాయలైతే కోసినారు. అంటే వాళ్ళ వాడకం కూడా తక్కువే. కొన్ని కాయలైనా గానీ ఎక్కువ రోజులైతే వాడుకుంటారు. అలా అన్నమాట. ఇవి ఫ్రెష్ గదా! ఎంతైనా ఆర్గానిక్ వేలో పండించినోటి. చాలా జాగ్రత్తగా అయితే ఉంటాయి. మేము పెట్టుకోవడం గూడా చెట్లను చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటాము. ముఖ్యంగా మా నాన్న, మా అమ్మ ఈ పక్కంతా ఉండేది వాళ్ళే. బాగా నీట్‌గా అయితే పెడతారు. నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు చూడండి. వీళ్ళంతా ఇవి కోసి బాగా ప్రశాంతంగా ఏ చెట్టు ఏముందని అయితే తిరుగుతా ఉన్నారు. ఇక్కడ మామిడి చెట్టు కిందైతే కూర్చొనున్నారిప్పుడు. మా అమ్మ వీళ్ళైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బిర్యానీ. ఈ ఎండకైతే అల్లాడిపోతున్నారు ఈళ్ళు. ఆ టైంకి అయితే బిర్యానీ చేస్తా ఉన్నారు. నేనైతే ముందే తెచ్చినా గానీ స్టార్ట్ చేసేసరికి ఎండైతే ఉంది. ఇప్పుడు కొంచెం టైం అయినా గానీ ఎండ ఎక్కువ సెగ కొడతా ఉంది. ఈ ఎండకి ఎట్లా చేస్తారో ఏమో మరి. సగం దాకా అయితే అయింది. ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోకైతే మళ్ళీ కలుద్దాము. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి.